ఏపీలో కూరగాయల రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. 6 గాలం శ్రమించి అప్పులతో సాగు చేసి పండించిన పంటను మార్కెట్కు తీసుకెళ్తే కన్నీళ్లే మిగులుతున్నాయి. ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయానికి వాటి ధరలు తగ్గిపోవటం, పెట్టుబడి కూడా చేతికి అందక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏపీలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఏ ప్రాంతంలో చూసినా రైతుకు కన్నీరే మిగులుతోంది. రాయలసీమ ఉల్లి సాగుకు పెట్టింది పేరు. కర్నూలు జిల్లా అయితే ఇక్కడ నిల్వ సౌకర్యాలు లేకపోవడంతో పంట కోసిన వెంటనే అయిన కాడికి తెగ నమ్ముకోవాల్సిన దుస్థితి. ఇక చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో టమాటా రైతులు పండించిన పంటను రోడ్లపై పారబోస్తున్నారు. కోస్తాంధ్రలో దోస, వంకాయ, బెండ సాగుతో రైతులు కుదేలవుతున్నారు. ప్రకాశం జిల్లాలో దోసకాయను కిలో రూపాయికి కూడా కొనేవారు కనిపించడం లేదు. కోస్తా, ఉత్తరాంధ్రలో కాకర, బీర వంటి తీగజాతి పంటలకు పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతోంది. ముఖ్యంగా ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పంట మార్కెట్లోకి రావడంతో ఎగుమతులు లేక ఉల్లి పంటను కొనేవారు కరువయ్యారు. నాణ్యమైన ఉల్లికి సైతం క్వింటా 300 రూపాయల నుంచి 400 రూపాయలకు మించి ధర దక్కడం లేదు. కూరగాయల రైతుల పరిస్థితి కూడా ఇంతే. 2 నెలల క్రిందట కిలో టమాటా 50 రూపాయల వరకు పలకగా నేడు 3 నుంచి 4 రూపాయలకు దిగజారింది. వాటిని కోయడానికి కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో వందలాది మంది రైతులు టమాటా పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు ఏటా 30% చొప్పున పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం సబ్సిడీలు ఏమాత్రమూ పెంచలేదు. పైగా 2 ఏళ్లుగా రైతులకు సబ్సిడీ విడుదల చేస్తున్న దాఖలాలు లేవు. మరోవైపు కూలీల రేట్లు, డీజిల్ ధరలు, విత్తన ధరలు తడిసి మోపడవుతున్నాయి. ఏ కూరగాయ ధర చూసినా రైతు గుండెలు బాదుకుంటున్నాడు. తక్కువ వ్యవధిలో పంట చేతికొస్తోందని సాగుకు నీరు లేకపోయినా లక్షల రూపాయలు వెచ్చించి బోర్లు వేసి కూరగాయలు పంటలు సాగు చేస్తే చివరికి పెట్టుబడి కూడా రాక నష్టాల పాలై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ధర స్థిరీకరణ నిధి ఎక్కడా అమలు కాకపోవడంతో దళారుల చేతిలో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ధరలు పతనమైనప్పుడు ప్రభుత్వం మార్కెట్లోకి వచ్చి కొనుగోలు చేయటంలో పూర్తిగా విఫలమైంది. టమాటా, ఉల్లి వంటి పంటలను కొనేవారు లేక చేలల్లో రోడ్ల పక్క పంటను పారబోస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. దళారులు, వ్యాపారులు సిండికేట్ గా మారి రైతును దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఉల్లి, టమాటా వంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోతే వచ్చే ఏడాది సాగు చేసేవారు కరువయ్యే ప్రమాదం ఉంది.